హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైబ్ విత్ విద్య. ఇవాళ మనం ఏం చేసుకోబోతున్నాం తెలుసా? క్యారెట్ తురుము ఫ్రై. ఓకే, ఇవన్నీ కావాల్సిన పదార్థాలు: క్యారెట్, బఠానీ, ఆనియన్, ఇంకా మిరపకాయలు. ఇవేమో తాలింపుకి: క్రష్డ్ గార్లిక్, మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర, ఇంగువ. ఇప్పుడు నూనె వేడి చేసుకొని మన తాలింపు దినుసులన్నీ వేసేసుకోండి. తాలింపు దినుసుల్లో నేను కరివేపాకు ఎందుకు వేయట్లేదు తెలుసా? ఇప్పుడే కరివేపాకు వేస్తే నా స్టవ్ మొత్తం ఆకుపాకు కరివేపాకు అవుద్ది కాబట్టి. సో నేను ఎప్పుడూ ఆనియన్స్ తర్వాతే కరివేపాకు వేస్తాను. మీరు ఎప్పుడు వేస్తారో చెప్పండి ఫ్రెండ్స్. కరివేపాకు కూడా వేసేసాం. బాగా వీటిని ఫ్రై చేసేసుకొని ఉప్పు వేసేసుకోండి. ఎందుకంటే ఈ ఫాస్ట్ మూవింగ్ వేలో మనం కూడా ఫాస్ట్గా వంట చేయాలి కాబట్టి ఉప్పు వేస్తే త్వరగా మన ఉల్లిపాయల్లోంచి వాటర్ వచ్చేసి బాగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. ఈ బఠానీ ఆప్షనల్, సీజనల్గా దొరుకుతుంది కాబట్టి నేను వేసాను. బఠానీ వేసి మూత పెట్టేసుకోండి, త్వరగా మగ్గిపోద్ది. తర్వాత మన ఐటెం తురుముకున్న క్యారెట్ అలా వేసేగానే మంచిగా దాన్ని ఫ్రై చేసేసుకొని, ఉప్పు సరిపోతే ఇప్పుడు ఉప్పు కావాలో లేదో చేసుకోండి. తర్వాత నేనైతే క్యారెట్ ఫ్రైలో లాస్ట్లో నెయ్యి వేస్తాను. అది మామూలు టేస్ట్ ఇవ్వదు ఫ్రెండ్స్. మీరు కారం కావాలంటే వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాను కాబట్టి నాకు ఆ కారం సరిపోద్ది. మీకు ఇంకా కావాలంటే మీరు కారం వేసుకోండి. ఓకే, ట్రై చేయండి మీరు కూడా. వారం మొత్తం హెల్తీగా తిని వీకెండ్లో చికెన్ బిర్యానీ తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.